హైదరాబాద్ లో ప్రపంచ ప్రసిద్ధి బిర్లా మందిర్ లో ఉన్న ఆలయాల్లో గంటలుండవు. హిందూ దేవాలయాల్లో ఎక్కడైనా సరే గంటలు లేకుండా ఉండనే ఉండవు. నైవేద్యం, హారతి, ఇతర సేవల సమయంలో విధిగా గంటలు మోగించడం సాంప్రదాయం. అయితే బిర్లా మందిర్ ఆలయాల్లో గంటలుండవు. ఎందుకో తెలుసా? ఆలయానికి నిర్మలమైన మనసుతో వచ్చేవారికి గంటల శబ్దం ఇబ్బందికరంగా ఉంటుందని స్వామి రంగనాథనంద ఆలయ నిర్మాణ సమయంలో చెప్పారట. అక్కడికొచ్చే భక్తులు గుడిలో ధ్యానం చేసుకున్న సమయంలో గంటల శబ్దం ఇబ్బంది కలిగిస్తోందని, ధ్యాన దీక్ష భగ్నం అవుతోందని అందువల్ల అక్కడ గంటలు పెట్టలేదు. బిర్లా మందిర్ భారతదేశంలోనే హైదరాబాదులో 13 ఎకరాల నౌబత్ పహాడ్ కొండపై 280 అడుగుల ఎత్తైన శిఖరంపై నిర్మించిన హిందూ దేవాలయం. నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. మరియు 1976లో రామకృష్ణ మిషన్ కు చెందిన స్వామి రంగనాథనంద ప్రారంభించారు. ఈ ఆలయాన్ని బిర్లా ఫౌండేషన్ నిర్మించింది. ఇది భారతదేశం అంతటా ఇలాంటి అనేక దేవాలయాలను నిర్మించింది. అన్నిటినీ బిర్లా మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయం ద్రావిడ, రాజస్థానీ మరియు ఉత్కల నిర్మాణాల సమ్మేళనంగా కనిపిస్తుంది. ఆలయాన్ని 2000 టన్నుల స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మించారు. మూల విరాట్టుగా వెంకటేశ్వర స్వామి గ్రానైట్ విగ్రహం సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుంది. శ్రీవారి దేవేరులు ఈ ఆలయంలో శివుడు, శక్తి, గణేష్, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి మరియు లక్ష్మితో సహా వివిధ దేవత మరియు దేవీలకు ప్రత్యేక మందిరాలు కూడా ఉన్నాయి. ఏంటే చూస్తారు ఆరైంది 12 వరకు రోజు ఆల్రెడీ 11:30 అయింది. అర్థం చేసుకోండి.